ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి అంశాలని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ త్రయోదశి, దీన్నే శని త్రయోదశి అని కూడా అంటాం. మాస శివరాత్రి కూడా మంచి పర్వదినం. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి నల్ల ఆవుకి చేసేటువంటి సేవ, నల్ల ఆవుకి చేసేటువంటి పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం, ఇది కూడా శని నక్షత్రమే. కాబట్టి ఈరోజు వారం శనివారం, నక్షత్రం కూడా శని నక్షత్రం అయింది. కాబట్టి ఈరోజు చేసేటువంటి మంచి మంచి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది. అలాగే ఈరోజు ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 1-2 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక చిక్కులు ప్రబలమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాన్ని సమర్థతతో ఎదుర్కోలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక పూజలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గౌరవ మర్యాదల్ని ఇనుముడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రు భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. క్రీడా సంబంధిత విజయాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ అనుకూలత కూడా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. గణపతి ఉపనిషత్తు పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధతో కూడినటువంటి కార్యాచరణ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించిన తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా పంచమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఈ రోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విజయాన్ని ప్రయత్నంతో సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి పనులు త్వరితగతిని పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి.
ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజలు మనోధైర్యాన్ని పెంచి వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ అంశాలు బాగా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శత్రువులు ప్రబలమవుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభించినప్పటికీ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునే కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా మాత్రం చేపట్టగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణని రూపకల్పన చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి నష్టాల్ని భర్తీ చేసుకోగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాత పఠనం, ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తాయి. గృహ ప్రయత్నాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. పిల్లల సమస్యలు జటిలమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చనాది పూజలు ఈరోజు మీకు మనోధైర్యాన్ని పెంచి విజయాన్ని దగ్గర చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రుభీతి పోతుంది. శత్రువులు మిత్రులవుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. గణపతికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు మనోధైర్యాన్ని పెంచి విఘ్నాల్ని దూరం చేస్తుంది. పెట్టుబడులు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించరాదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి జటిలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు.
కార్యక్రమ నిర్వహణలో సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు, ఆకస్మికంగా ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు అష్టమ చంద్ర గురువుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలని దూరం చేస్తుంది. నూతన వ్యాపార కార్యక్రమాలు ఆకస్మికంగా ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సహాయ సహకారాలు వ్యాపారపరంగా దక్కుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది, మనోధైర్యాన్ని పెంచుతుంది, విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. సఖ్యతతో కూడినటువంటి వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈరోజు మీకు శక్తిని కలిగిస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారపు చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. కనకదారాస్తం వంటి స్థితులు ఈరోజు మీకు ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన మొలల సమస్య తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్నటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ మొలలు లేదా పైల్స్ అనేటువంటి సమస్య చాలా కామన్గా చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. ఇదేంటంటే మలబద్ధకం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పైల్స్ సమస్య ఉన్నట్టయితే కనుక మలబద్ధకం ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఇలా ఈ రెండు కలిసి ఉంటాయన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మలబద్ధకం అనేటువంటిది లేకుండా జాగ్రత్త పడ్డట్టయితే ఈ మొలల సమస్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య ఆల్రెడీ వచ్చినట్టయితే కనుక దాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో మనకి తేలికగా తయారు చేసుకునేటువంటి ఒక ఔషధం ఉంది. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటి మూలిక ఏంటంటే కంద. ఈ కంద దుంప, మామూలుగా దుంపలన్నీ కూడా మనకి పెద్దగా ఆరోగ్యానికి ఉపయోగపడవు, కానీ ఈ పైల్స్ సమస్య తగ్గించుకోవడానికి కంద దుంప చాలా బాగా ఉపయోగపడుతుంది. కంద పైన ఉన్నటువంటి చెక్క అంతా తీసేసి ఆ లోపల ఉన్నటువంటి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా, అంటే చింత సైజు ముక్కల్లాగా చేసుకుని నీడలో ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని ఒక చూర్ణంలా తయారు చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ ఎండిపోయినటువంటి కంద చూర్ణంతో పాటుగా ఇందులో మనం వేసుకోవాల్సినటువంటి మరొక ద్రవ్యం ఏంటంటే
బెల్లం కొంచెం కాన్స్టిపేషన్ తగ్గించడం కంటే మలబద్ధకం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ పైల్స్ సమస్యలో రక్తం కాస్త తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. మనకేంటంటే బెల్లంలోంచి ఐరన్ కంటెంట్ కూడా బాగా వస్తుంది. ఆ విధంగా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ బెల్లాన్ని ఏం చేయాలంటే సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకుని దీన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకోవాలి. 100 గ్రాముల కందదుంప చూర్ణాన్ని, ఈ 100 గ్రాముల బెల్లపు చూర్ణాన్ని రెండింటిని బాగా కలిపేసి లడ్డూలాగా తయారు చేసుకోవాలి. అంటే సుమారుగా ఒక ఉసిరికాయంత పరిమాణంలో లడ్డూలాగా చేసుకుని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి నిత్యం తీసుకుంటున్నట్టయితే కనుక నెమ్మదిగా ఈ మొలల సమస్య తగ్గిపోవడానికి ఈ 2 మూలికలు బాగా ఉపయోగపడతాయి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. అద్భుతమైన అద్వైత సిద్ధాంత ప్రతిపాదకులైన శంకర భగవత్పాదులు భక్తి మార్గంలో ఉన్న శరణాగతి సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆయన అన్నారు, నారాయణ కరుణామయ, పరమ కరుణామయుడవైనటువంటి నారాయణ, ఎందుకు నా మీద నీకు దయ ఉండాలి? నా సమర్థత ఏమిటో నీకు తెలుసు. ఇంద్రియముల చేత ఈడ్చబడుతున్నాను, మనసా నిగ్రహించుకోలేకపోతున్నాను, నిన్ను శరణాగతి చేస్తున్నాను. మీతో మనవి చేశా కదా, నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోతే ఆ మాట ఈశ్వరుడితో చెప్పాలి, అది శరణాగతి. అందుకే చిట్ట చివర శరణాగతి నేర్పుతున్నారు. పైవేవీ కూడా సాధన చేయలేరా, 6 శ్లోకాలు కూడా చదవలేరా, ఈ ఒక్క వాక్యాన్ని దృష్టిలో పెట్టుకోండి, చాలు తరిస్తారు. ఆ మాట ఈశ్వరుడికి చెప్పండి. చెప్పడం చేత కాదా, నీ చెప్తాను మీరు చెప్పండి, అది షట్పది 6 మాటలతోటే ఉంటుంది. నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ, నీ చరణములకు నేను శరణాగతి చేస్తున్నాను, నీ పాదములు పట్టుకుంటున్నాను, నువ్వే నన్ను రక్షించు. చటుక్కున శంకరులకు ఒక విషయం గుర్తొచ్చింది. దీనికి షట్పది అని కదా పేరు పెట్టాను. పైనంతా శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం ఏంటి? మన మనసు పంచేంద్రియములతో కలిసి షట్పది అయి 6 కాళ్లతో ఈశ్వరుడి పాదారవిందముల యందు, ముఖారవిందమనందు, నయనారవిందమనందు, భుజారవిందమనందు, హస్తారవిందమనందు, హృదయారవిందమనందు వాలి ఆ మకరందాన్ని గ్రోలాలని. కానీ ఒకవేళ ఏ కారణం చేతనైనా నువ్వు అలా నీ మనస్సు 5 ఇంద్రియములు కలిసి షట్పది అయి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే ముందు ఈ షట్పది అనబడే స్తోత్రం నాలుక మీద ఉండాలా వద్దా? ఇది నాలుక మీద ఉండాలి. ఇది నాలుక మీద ఉండాలి అంటే అసలు ముందు షట్పది ఎక్కడ ఉంటుంది, 9 ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి ఎగురుతుంది? సరోజం మించి ఎగురుతుంది, అది కూడా ఒక పువ్వు మించి ఎగురుతుంది. కాబట్టి ఇది షట్పది మదీయే వదన సరోజే, నా ముఖమన్న సరోజంలోంచి ఈ 9 ఎగురుతోంది. ఇప్పుడు మన వైపు నుంచి తిప్పండి దాన్ని. ఈ శ్లోకాలు ఎవరి ముఖంలోంచి 9 రూపంలో వస్తున్నాయి? ఏ 9 యొక్క ఝంకారం ఇది? శంకర భగవత్పాదుల యొక్క నోటి గుండా వస్తున్నటువంటి స్తోత్రమనబడేటటువంటి ఝంకారం. ఇతి షట్పది మదీయే వదన సరోజే, నా ముఖమన్న వదన సరోజము నుంచి ఈ 9 ఎగురుతోంది, జంకారం చేస్తూ ధ్వని చేస్తూ బయటికి వచ్చింది. అంటే మీకు ఈ షట్పది వింటున్నప్పుడు, షట్పది చదువుతున్నప్పుడు మీరు ఎవరి పాదాల దగ్గర కూర్చుని చదువుతున్నట్టు? శంకర భగవత్పాదులు కూర్చుని చెప్తుంటే మీరు కూడా శంకరాచార్యుల వారితో కలిసి చదువుతున్నారు. ఇప్పుడు గోవిందం పరమానందం అని శంకరులు ఎలా అన్నారో అలా శంకర భగవత్పాదులు గురువుగా కూర్చునున్నారు. కాబట్టి గురువుగారు ఆ శ్లోకం చెప్తూ, గురువుగారు ఆ శ్లోకాన్ని చదివిస్తూ, గురువుగారి ముఖమన్న సరోజము మీకు కనపడాలి. ఆయన నోటిలోంచి వస్తున్న 9 యొక్క ఝంకారము మీ చెవినబడి మీరు 9 అయి మీరు మళ్ళీ ఈశ్వరుడి ముందు వాలాలి. అప్పుడు దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే. ఇప్పుడు మీరు భగవత్పాదములు పట్టుకున్నారు. ఇప్పుడు శంకరులేమయ్యారు? శంకర భగవత్పాద. ఎవరి పాదములు పట్టుకుంటే భగవంతుడి పాదములు అందాయో ఆ పాదములు ఉన్నవారు శంకర భగవత్పాదులు అయ్యారు. అందుకని వారు శంకర భగవత్పాదులు. ఎప్పుడు ఇతి షట్పది మదీయే వదన సరోజే,
సదావసతు. ఈశ్వరుణ్ణి గురువు గారిని అడుగుతున్నారు. ఏమని శంకరాచార్యుల వారిని మనం అడుగుతున్నది? కనీసం ఈ 6 శ్లోకాలు నా ముఖమునందు ఎప్పుడూ ఉండుగాక, భృంగమై నివసించుగాక, షట్పది అయి తిరుగాడుగాక, ఎప్పుడూ నా నోటి నుండి ఈ శ్లోకములు బయటికి వెలువడుచుండుగాక. అప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకనాడు దీనికి ఫలితంగా భగవంతుని యొక్క పాదార విందముల నుండి స్రవించేటటువంటి మందారవ కరంద పానము చేసి మత్తెక్కిన హృదయంతో కూర్చోగలిగినటువంటి అదృష్టాన్ని మనం పొందుతాం. ఎందుకని ప్రతి శ్లోకంలో అడగకుండానే శంకరాచార్యులు వారు అడిగింది ఏమిటి అడిగారు? పరమ ప్రయోజనంగా అడిగింది అని ఎప్పుడు గుర్తు పెడతామంటే ప్రతి శ్లోకంలోనూ అది అడగాలి. అడిగితే అది పరమ ప్రయోజనం అని పిలుస్తారు. మొదటి శ్లోకంలో అవినయమపనయ విష్ణో దమయమన శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. సంసార సాగరాన్ని దాటించు మొదటి శ్లోకంలో అడిగారు. రెండో శ్లోకంలో దివ్యధునీమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవభయ ఖేదచ్చి చిదేవందే. భవభయము అంటే సంసార భయం అని మీకు నేను ఆ శ్లోకం చెప్పినప్పుడు చెప్పా. మళ్ళీ సంసారం గురించి మాట్లాడారు. మొదటి శ్లోకంలో ఉన్న మిగిలినవేవి రెండో శ్లోకంలో మళ్ళీ రాలేదు. సంసార భయం మాత్రం వచ్చింది. మూడో శ్లోకం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ సత్యపి భేదాపగమే నాథతమాహం నమామ కీనస్త్వం సాముద్రోహి తరంగ వచన సముద్రో నతారంగ. సముద్రము జీవుడు ఈశ్వరుడు ఇద్దరు వేరువేరుగా ఉండడం, ప్రార్థన చేయడం, లోపలికి వెళ్తే ఒకటైపోవడం చెప్పారంటే సంసార సముద్రమునందు తరించడం గురించేనా మాట్లాడారు? అంటే 4వ శ్లోకంలో కూడా మళ్ళీ దేని గురించి ప్రస్తావిస్తున్నారు? ఆయన సంసార సాగరం గురించే మాట్లాడుతున్నారు. తర్వాతి శ్లోకంలోకి వెళ్ళేటప్పటికీ ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శిశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార. అసలు నీ పాదములను దర్శనము చేసినటువంటి వాడికి సంసారం ఉండడం ఏమిటి అని ప్రశ్న వేస్తూ పూర్తి చేశారంటే మళ్ళీ ఆ తర్వాత శ్లోకంలో దేని గురించి చెప్పారు? సంసార భయం గురించే చెప్పారు, తరించడం గురించే చెప్పారు, మోక్షం గురించే చెప్పారు. తర్వాతి శ్లోకంలో మత్స్యాదిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో అని భవతాపభీతోహం అన్న మాట వాడారా లేదా? భవతాపము అంటే సంసార తాపం. మళ్ళీ ఆ శ్లోకంలో కూడా సంసారం గురించే మాట్లాడారు. ఆ శ్లోకం అయిపోయింది. తర్వాత శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఇవాళ నేను చెప్పినటువంటి శ్లోకం, ఇవాళ శ్లోకంలో చిట్ట చివర ఆయన అడిగింది ఏమిటి? పరమందరమపనయత్వం మే దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద భవజలధి మదన మందర పరమందర మపనయత్వం మే. భవజలధి మదన మందర సంసారం అనేటటువంటి సముద్రాన్ని చిలికి అందులోంచి వచ్చేటటువంటి పరమ భయాన్నించి నన్ను దూరం చేసి అమృతత్వాన్ని పొందే వరకు నన్ను కాపాడుకుంటూ నువ్వు నాకు మందర పర్వతానివై ఆదికూర్మానివై వచ్చి రక్షించు అని అడిగారు. మళ్ళీ ఏమడిగారు? సంసార సాగరాన్ని తరించడమేనా అడిగారు? అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు మిగిలిన శ్లోకాల్లో కొన్నింటిని చెప్తూ వెళ్ళినా అన్ని శ్లోకాలలోనూ దేని గురించి చెప్పారు? సంసార భయం నుంచి విముక్తుడవడం చెప్పారు. అంటే మోక్షాన్ని పొందడాన్ని ప్రధానంగా మాట్లాడుతున్నారు. జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు మనుష్య జన్మ ఎత్తినందుకు పరమ ప్రయోజనమేదో దాని గురించి మాత్రం మరిచిపోకుండా 6 శ్లోకాలలోనూ ప్రస్తావించారు. 6 మాటలు ఇదే అడిగినప్పుడు అదొక షట్పది. మళ్ళీ ఇంకో షట్పదైంది. తుమ్మెద ఒక్కటెళ్ళది గుంపెడుతుంది. ఎన్ని షట్పదులు పెడుతున్నాయో చూడండి ఒక షట్పదిలోంచి. ఒకవేళ నీకు ఇన్ని అర్థం కాకపోతే భగవద్గీత ప్రస్థానత్రయంలో ఎలా వచ్చిందో ఈ శ్లోకాలన్నీ అలా వచ్చాయి. అందుకే అపనయ శబ్దంతో మొదలుపెట్టి అపనయ శబ్దంతో పూర్తయింది. కాబట్టి అహంకారము భయము లేకుండా బతకడం నేర్చుకో. అది నాకు రాదు, ఈశ్వరుని ఆశ్రయించు. మళ్ళీ ఈశ్వరుణ్ణి అడగడమే నేర్పారు. అందులో అది కూడా తరించడం కోసమే నేర్పారు. ఇక ఇది కూడా రాకపోతే ఇంకొక షట్పది నేర్పారు. నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ. 6 మాటలు నేర్పారు. ఈ ఒక్కటి నీ నోటి వెంట ఎప్పుడూ వస్తుండాలి. ఏ పని చేస్తుండు? పడుకున్నావా? నిద్ర పట్టేసే వరకు నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ అండం వచ్చేయాలి. అస్తమానం ఈ మాటలు వస్తే ఇది షట్పది మదీయే వదన సరోజే సదావసతు. ఈ 6 మాటలు కనీసం నా ముఖం. సంస్కృతంలో వదనము అంటే ముఖము, వదనము అంటే నోరు. రెండింటికి వేరువేరు మాటలు లేవు సంస్కృతంలో. కాబట్టి ఇది నా ముఖమన్న సరోజమనండి, నోరన్న సరోజమనండి, ఎప్పుడూ వసించి ఉండుగాక
ఇదే ఇంకొంచెం అన్వయం మారిస్తే ఇది ఎవరన్నారు ఈ మాట? మదీయే అన్నప్పుడు ఆ శ్లోకాన్ని రచించింది ఎవరు? శంకరాచార్యుల వారు. కాబట్టి శంకరాచార్యుల వారి ముఖమండలం అనేటటువంటి సరోజము నుండి బయటికి వస్తోంది. ఇప్పుడు శంకరుల ముఖం నుంచి వచ్చిన షట్పదిని పట్టుకుని మనం కూడా షట్పదమైతే ఎక్కడ వాళ్తాం? వెళ్ళి ఈ సరోజం దగ్గర, ఇక్కడ ముఖ సరోజం దగ్గర బయలుదేరితే విష్ణు పదకమలముల యందు విష్ణు పద సరోజమునందు వాళ్తాం. అది ఏం చేస్తుంది? సంసారమును తరింపచేస్తుంది. కాబట్టి ఇది షట్పదీ మదీయే. కాబట్టి ఇప్పుడు చదువుతున్నప్పుడు ఎవరు చెప్పినట్టు జ్ఞాపకానికి వస్తుంటుంది? గురువుగారి నోట్లోంచి వచ్చింది. గురువుగారు చెప్తుండగా చదివాం, గురువుగారితో కలిసి విన్నాం, గురువుగారు ఆ శ్లోకం చెప్తుంటే మేము చదివాం. ఎవరు? నేను కాదు గురువుగారంటే. నేను ఎవరిది చెప్పాను? మీకు శంకరాచార్యుల వారిది చెప్పాను. కాబట్టి శంకర భగవత్పాదులే వచ్చి కూర్చుని మీకు ఈ శ్లోకాన్ని చెప్తే మీరు కూడా శంకరాచార్యుల వారి దగ్గరే కూర్చుని విన్నారు. సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది. గురువు లేకపోతే శంకరాచార్యుల వారిని గురువుగా పెట్టుకున్నవాడు గురువు ఉన్నవాడే. ఇప్పుడు షట్పది ఎవరైనా చదివితే ఇది షట్పది మదీయే వదన సరోజే అని ఒక్క షట్పదిలోనే శంకరాచార్యులు వారు అన్నారు. కాబట్టి ఇప్పుడు అలా ఎవరు చెప్పారో వాడికి శంకరాచార్యుల వారు గురువు అవుతారు, వాడిని తరింపచేస్తారు గురువై. లేదా వేరొకరి రూపంలో గురువుగా వచ్చి తరింపచేస్తారు. కాబట్టి ఎన్ని దాచారు శంకరాచార్యుల వారి స్తోత్రంలో, ఎన్ని రహస్యాలు పెట్టి లోకోద్ధరణ కొరకు అందించారు. ఇంత గొప్ప స్తోత్రం, ఇంత గొప్ప ఫలశ్రుతితో ఉన్నది తెలిసో తెలియకో ఆంగ్ల సంవత్సరం యొక్క చిట్ట చివరి రోజున ఫలశ్రుతితో పూర్తి చేయడం, షట్పది స్తోత్రంతో పూర్తి చేయడం ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం అయితే దీనికి కారణమైన వాడెవరు? మాధవరావు గారు. విష్ణువు యొక్క నామాలన్నింటిలోకి మధురమైన నామం ఏదో తెలుసా? మాధవనామమే. ఎందుకో తెలుసా? మధువు అన్న రాక్షసుణ్ణి చంపితే మాధవుడు అయ్యాడు ఆయన. మాధవ నామం నాకు వద్దండి ఎవరు అనరు. ఎందుకనరంటే రెండు కారణాలు. ఒకటి, మధువు అంటే తీయగా ఉంటుంది. మధువు కైటభుడు. మధువు అంటే తేనె చుక్క. తత్వపరంగా ఏమిటంటే మధు అంటే ఓ తేనె చుక్క ఇలా వేశాననుకోండి చుట్టూ చీమలు చేరుతాయి. ఒక్క నేను అన్నాను అనుకోండి, నాది, నా లాల్చి, నా వాచి, నా ఉంగరాలు, నా రుద్రాక్షమాల, నా పోల్దండ, నా పంచ, నా లాల్చి, ఎన్ని నాదులు. ఒక్క మధువు ఉంటే అన్ని కైటభాలు చేరుతాయి. అసలు నిజమైన మధువేది? నేను కాదు వాడు, నాది కాదు వాడిది. ఇది ఇవ్వగలిగిన వాడెవరు? మాధవుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ సూక్తంలోకి అర్థమైన ప్రజాభూతామయి సంభవ కర్దమా అని అమ్మ మీ భర్త పిల్లలతో రా అంటారు. ఆయనతో కలిసి వచ్చింది అనుకోండి, ఎక్కడికే వెళ్ళదమా, ఆయన ఇక్కడే ఉన్నారుగా, ఫోన్లు ఇద్దరు పాపం అడుగుతున్నాడుగా, ఇక్కడే ఉందామని ఉండిపోతుంది. అందుకని మాధవ అని పిలిస్తే ఆయన ఒక్కడనే కాదు, ఆవిడ ఆయన ఇద్దరు వచ్చేస్తారు. అందుకే మాధవ చాలా గొప్ప నామం విష్ణునామాల్లో. ఈ పైల్స్ సమస్య ఉన్నప్పుడు ఏంటంటే తీసుకునేటువంటి ఆహారం విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఆహారంలో ఎప్పుడు కూడా కారంగా ఉండేటువంటి పదార్థాలు కానీ మసాలాలతో తయారైనటువంటి పదార్థాలు కానీ తీసుకోకూడదు. ఈ రెండు కూడా మలబద్ధకం పెరగడానికి అలాగే పైల్స్ సమస్య తగ్గకుండా ఉండడానికి కూడా కారణాలు అవుతాయి. అందుకని చక్కగా తీయగా కమ్మగా ఉండేటువంటి ఆహారాలే తీసుకుంటూ ఉండాలి. అలాగే మరొక ఔషధం ఉంది, అంటే పైన ఎక్స్టర్నల్గా వాడుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ఇంకో ఔషధం గురించి కూడా చెప్పుకుందాం. దీనికి కావాల్సినటువంటివి ఏంటంటే త్రిఫలాలు. త్రిఫలాలు అంటే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ. కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ. ఈ మూడింటిని సమానంగా తీసుకున్నప్పుడు దాన్ని త్రిఫలాలు అంటారు. ఈ మూడింటిని కూడా విడివిడిగా చూర్ణాల్లాగా చేసేసుకుని ఆ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. దీన్ని ఎలా వాడుకోవడం అంటే దీని ఒక టబ్ బాత్ అంటే కొంచెం తొట్టి స్నానం చేసుకోవడానికి వాడుకుంటూ ఉండాలన్నమాట. సుమారుగా ఒక గరిటెడు ఈ చూర్ణాన్ని తీసుకుని దాన్ని 1 లీటర్ నీళ్ళల్లో వేసి బాగా కాచాలి. బాగా కాచి అంటే ఒక కషాయంలాగా తయారవుతుంది. ఆ కషాయాన్ని ఒక టబ్బులో, అంటే మనిషి కూర్చోవడానికి వీలుగా ఉండేటువంటి ఒక టబ్బులో ఈ లీటర్ కషాయాన్ని కొన్ని గోరువెచ్చటి నీళ్ళతో కలిపేసేయాలి. కలిపేసి అందులో కూర్చోవాలన్నమాట. అంటే ఆసన భాగం మలద్వారం ఆ నీటిలో మునిగేలాగా కూర్చుని ఒక 10 నిమిషాల పాటు ఉంటూ ఉండాలి. ఆ విధంగా ప్రతిరోజు ఇలా తొట్టిలో కూర్చుంటూ ఉంటే కూడా ఈ పైల్స్ సమస్య తగ్గడానికి త్రిఫలాతో చేసినటువంటి తొట్టిలో కూర్చోవడం అనేటువంటి ప్రక్రియ కూడా బాగా సహాయపడుతుంది. ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి మార్గాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం.
త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. శని కార్యసాధకుడు. కార్యసిద్ధిని పొందటానికి శనివారం శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుడి విగ్రహానికి తైలాభిషేకం చేయించటం, శని విగ్రహం ముందు నల్లటి మినుములను ఉంచటం, శని విగ్రహం మీద నల్లటి వస్త్రాలను జమ్మి ఆకులను ఉంచటం ద్వారా శని అనుకూలతను పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా శనివారం శని త్రయోదశి సందర్భంగా శనిదేవుడికి సంబంధించినటువంటి శనైశ్చర, కోణ, పింగళ, బభ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, సౌరి, మంద అనే దశనామాలను వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా కూడా శని యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు జమ్మి చెట్టు చుట్టూ 19 ప్రదక్షిణలు చేయటం, రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదట్లో పసుపు కలిపినటువంటి నీళ్లు కానీ మినుములు కలిపినటువంటి నీళ్లు కానీ పోయటం ద్వారా శని అనుకూలతను పెంపొందింపజేసుకొని కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు రావి చెట్టు కింద రావి ఆకుల విస్తరిలో నల్ల నువ్వులు పోసి వాటి మీద నల్లటి వస్త్రాన్ని కప్పి ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా కూడా శని అనుగ్రహాన్ని పెంపొందింపజేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే శనివారం నాడు కోతులకు కాకులకు ఆహారం వేయటం, జలచరాలకు ఆహారం వేయటం ద్వారా కూడా శని అనుకూలత ద్వారా కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. శని త్రయోదశితో పాటుగా మాస శివరాత్రి సందర్భంగా శని అనుకూలత పొందటానికి, అష్టైశ్వర్యాలను పొందటానికి పటిక, పంచదార పాలలో కలిపి పరమేశ్వరుడికి ఆ పాలతో అభిషేకం చేయటం, అదేవిధంగా నీటిలో బిల్వదళాలు, కస్తూరి, సుగంధ ద్రవ్యాలు వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేయటం ద్వారా మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి లక్ష్మీదేవికి బిల్వ దళాలను అలంకరించటం, లక్ష్మీదేవిని పద్మాలతో పూజిస్తూ శరణ్యే త్వాం ప్రసన్నోస్మి కమలే కమలాలయే త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే అనే శ్లోకాన్ని జపించుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి పద్మాలతో తులసి దళాలతో అర్చన చేసి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వటం ద్వారా కూడా శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే శ్రావణ మాసంలో గృహం యొక్క గోడల మీద లక్ష్మీదేవి పాదాల గుర్తులు వేయటం, పూర్ణ కుంభం గుర్తులు వేయటం, దీని ద్వారా కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేకంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో పాలు పోసి తడిసిన ఆ మట్టిని నుదుటన తిలకంలా ధరించడం ద్వారా కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. దీనితో పాటుగా లక్ష్మీదేవిని గులాబీ రంగు పుష్పాలతో పూజిస్తూ ఆవు నెయ్యితో లక్ష్మీదేవి చిత్రపటం ముందు 5 ఒత్తుల దీపాన్ని వెలిగించటం ద్వారా ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవటం ద్వారా కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని సులభంగా పొంది దీనితో పాటుగా శనీశ్వరుడి అనుగ్రహాన్ని కూడా పొంది అష్టైశ్వర్యాలు పొందటానికి, సుఖ సంతోషాలను పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో విద్యాయోగాలకి స్వాగతం. తులాలగ్న జాతకులకి విద్యాయోగం ఉన్నతంగా ఉండాలంటే బుధుడు యొక్క బలం సంపూర్ణంగా సహకరించాలి. సహజ సిద్ధంగా భాగ్యాధిపతి విశేషంగా యోగిస్తారు. భాగ్యాధిపతి కనుక బుధుడైతే వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఇంకెవరికీ తెలియదు. ఏ విధంగా అంటే తులాలగ్నానికి మిథున ఆధిపత్యాన్ని వహిస్తున్నటువంటి బుధుడు పరిపూర్ణమైనటువంటి ఉన్నత విద్యా శక్తిని అనుగ్రహిస్తున్నారు. ఆయన ఇచ్చేటటువంటి విద్యాయోగం ఏ విధంగా ఉంటుంది? సర్వ విద్యాధిక శ్రీమాన్ కుటుంబే నృపవల్లభ
వేదశాస్త్రకళాగేయ కుశలస్సు శరీరవాను. బుధుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నదా? వేదశాస్త్ర కళ గేయ కుశల సుశరీరవాను. పరిపూర్ణమైన విద్యాయోగం. కుశలత్వం అంటే నైపుణ్యం, గేయం అంటే గానము, అనేక కళలు, ప్రతి అంశము యందు కూడా పరిపూర్ణత్వ సిద్ధి ఉంటుంది. భావ ప్రకటనా శక్తి, ఉన్నత విద్య పూర్వకంగా లభిస్తుంది. ఇది విశేషమైంది. బుధుడు యొక్క బలం తులాలగ్నానికి బాగా రక్షిస్తుంది. ధర్మశాస్త్రాన్ని చెప్పటంలో, నీతి చెప్పటంలో తులారాశి వాళ్ళు ఆద్యులు, తులాలగ్నంలో జన్మించిన వాళ్ళు. కారణం తులాలగ్నం యొక్క గొప్పతనం కాదది. ఇదిగో భాగ్యస్థానంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అధిష్టాన దైవంగా కలిగినటువంటి కుశాగ్ర బుద్ధిని ప్రసాదిస్తూ విశేషమైనటువంటి గణిత ప్రజ్ఞ కలిగినటువంటి గ్రహము బుధుడు. అంచనా వేయాలి. అంచనా వేయటంలో సర్వసమర్థుడు బుధుడు. ప్రతిదానికి కూడా గణితం ఉంటుంది, ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఒక మెథడ్ ఉంటుంది, ఒక ఛందస్సు ఉంటుంది. ఈ గణితాన్నే వైదిక పరిభాషలో ఛందస్సు అని పిలుస్తారు. మాత్రా ఛందస్సు, శబ్ద ఛందస్సు, కాల ఛందస్సు, ఇలా రకరకాలైనటువంటి ఆ గణితములు ఉంటాయి. కాలంతో అనుసంధానమైనటువంటి ప్రతి అంశము కూడా వేగవంతంగా, పాదరసంలాగా అతి వేగంగా ప్రవహించగలిగినటువంటి మేధోశక్తి బుధుడు వల్లనే లభిస్తుంది. ఎవరికైనా సరే బుధుడు జాతకంలో అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా వ్యక్తీకరించలేరు. భావ వ్యక్తీకరణ దెబ్బతింటుంది. ఆ క్రమంలో వెన్నంటి రక్షించేటటువంటి గ్రహము బుధుడు. ఉన్నత విద్యలో విశేషంగా రాణిస్తారు. పంచమాధిపతి ఆలోచనలు రావాలి అంటే పంచమాధిపతి బలం కావాలి. పంచమాధిపతికి చతుర్థాధిపతికి అనుసంధానం ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ప్రాథమిక విద్యా కేంద్రం ఇక్కడ మకరమైంది, అలాగే ఆలోచనా కేంద్రం కుంభమైంది. నక్రశ్చ కుంభరాశశ్చ నాయక సూర్యనందన. శని భగవానుడి 2 రాశులకి ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. ప్రాథమిక విద్యలో వీళ్ళు చాలా నిదానంగా ఉంటారు. చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ప్రభావం వీళ్ళని చైతన్యవంతుల్ని చేస్తే వీళ్ళు అత్యుత్తమ విద్యావేత్తలుగా, అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ సంబంధమైన, కమ్యూనికేషన్ సంబంధమైన, భాషా సంబంధమైనటువంటి రంగాల్లో చక్కగా రాణిస్తూ గొప్పవాళ్ళు అవుతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో వృశ్చిక లగ్న జాతకులకు ఏర్పడబోయేటటువంటి గ్రహయోగాలను చూద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. పిల్లల్లో మధుమేహం అనేది ఇటీవలి కాలంలో అధికంగా కనిపిస్తోంది. పిల్లల్లో డయాబెటీస్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. వంశపారంపర్యంగా ఈ వ్యాధి రావచ్చు. అలాగే పిల్లల్లో ఊబకాయం వల్ల, కొవ్వు పదార్థాల్ని ఎక్కువగా తినటం వల్ల, తగిన శారీరక వ్యాయామం లేకపోవటం వల్ల పిల్లల్లో మధుమేహం రావచ్చు. ఈ సమస్యను అదుపులో ఉంచడానికి పరిపూర్ణ నావాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని 2 కాళ్ళు ఎత్తి 2 చేతుల్ని వెనక్కి పెట్టాలి. కాళ్లను వీలైనంత వరకు తలవైపు వంచాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్తేజితమవుతుంది. కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. పిల్లల్లో మధుమేహం అదుపులో ఉంటుంది. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు శని త్రయోదశి. శనీశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహం కోసం ఏలినాడి శని, అర్ధాష్టమ శని మొదలైనటువంటి బాధలు గురయ్యేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఈనాడు తప్పనిసరిగా శనీశ్వరునికి సంబంధించినటువంటి విధి విధాన రూపేణ ఆచరించవలసిన నియమాలు చాలా ఉన్నాయి. శనీశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహం కోసం ఈశ్వరారాధన సర్వవిధ శ్రేయోదాయకముగా మనకు శాస్త్రాలలో చెప్పారు. ఈరోజు తప్పనిసరిగా గృహంలో అభిషేక ప్రియ శివ అనేటువంటి తత్వచింతన రీత్యా పంచామృతాలతో స్ఫటికలింగాన్ని కానీ,
పాదరసలింగాన్ని కానీ లేక పార్థివలింగానికి కానీ అభిషేకార్చన తప్పనిసరిగా నిర్వహించి వివిధ రకాలైనటువంటి పత్ర పుష్పాలతో మరేడుదళంతో స్వామిని అర్చన చేసిన పిదప స్వామికి ప్రీతివంతమైనటువంటి చిమ్మిరి నువ్వులు బెల్లం కొబ్బరి కలిపి చేసినది నైవేద్యంగా గనక సమర్పిస్తే శనీశ్వరుడు కూడాను తన దివ్యవంతమైనటువంటి తీవ్ర దృష్టిని ఈ కుటుంబంపై ప్రసరింపచేయకుండా అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అలాగే గోమాతకు సేవ చేసేటువంటి వారు నువ్వులు బెల్లం తవుడు ఇవన్నీ కలిపి గోమాతకు ప్రదక్షిణం చేసి గనక చక్కగా తినిపించినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావం కనిపిస్తుంది. అంతేకాకుండా శనీశ్వరుడు మందమతి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ ఆముదంతో దీపారాధన చేసి నువ్వుల నూనెతో శనీశ్వరునికి అభిషేకార్చన నిర్వహించి నువ్వులు బెల్లం చిన్న మేకుముక్క నల్ల గుడ్డ ఒక విస్తరాకులో ఉంచి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని బ్రాహ్మణోత్తమునికి దానంగా సమర్పించే దక్షిణతో మీరు స్నానం చేసి ఇంటికి గనక వచ్చినట్లయితే శనీశ్వరుని యొక్క అనుగ్రహ వీక్షణమే మీపై ప్రసరింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది సుమా. మీరు శనివారం నాడు శివాలయాన్ని దర్శించి శివాలయం నుంచి బయటికి వచ్చేటప్పుడు నల్లటి పొడుగాటి గుడ్డను తీసుకొని 2 ముక్కలుగా చీల్చి దాన్ని ఆ విధంగా చేసి శివాలయ బయట ప్రాంగణములో అంటే బయటికి వచ్చిన తర్వాత గాలి గోపురం దాటిన తరువాత ఎడమ వైపుకు విసిరివేయండి. శనీశ్వరుని యొక్క తీవ్ర దృష్టి మీకు తగలనే తగలదు. శనివారం నాడు మీరు భుజించేటువంటి ఆహారంలో ఒక ముద్దను తీసి ఆ ముద్దను కాకికి గనక మీరు గనక వేసినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరునికి ప్రీతివంతమైనటువంటిది అత్యంత శుభకరమైనటువంటిది దశరథ శనీశ్వర స్తోత్రం. ఆ స్తోత్రాన్ని గనక మీరు గనక గృహంలో పఠించినట్లయితే సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మీ ఇంటి దగ్గరకు బీదలు గనక వచ్చినప్పుడు ఆ బీదలకు గనక నల్లటి వస్త్రాలను దక్షిణతో గనక సమర్పించినట్లయితే సర్వేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో శనీశ్వరుడు మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. తన తీవ్రతరమైనటువంటి దృష్టిని మాత్రం ప్రసరింపచేయనీయడు. ఏది ఏమైనప్పటికీ కూడా శమగ్నిరగ్నిభిస్కరశ్చన్న సపతు సూర్య సంపాతో వాత్మరభాపసృత అంటూ శనీశ్వర ధ్యానం ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు కనుక శని త్రయోదశి నాడు ఎవరైతే ఆచరిస్తారో గృహంలో లేదా శం శనేశ్వరాయ నమః అని చెప్పేసి అనుకున్నా చాలు చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం మీ జీవితాలలో ప్రసరింపచేస్తాడు ఆ శనీశ్వరుడు. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం. పిల్లల్లో మధుమేహం అదుపులో ఉంచడానికి మరియంచాసనం కూడా ఉపకరిస్తుంది. శరీరంలో తగినంతగా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల మధుమేహం వస్తుంది. ఈ మధుమేహం వల్ల ప్రధానమైన శారీరక భాగాలకు ముప్పు ఏర్పడుతుంది. మధుమేహం ఎల్లప్పుడూ అదుపులో ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. ముఖ్యంగా పిల్లల్లో మధుమేహం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వారికి డయాబెటీస్ అదుపులో ఉండడానికి
మరియంచాసనం ఉపకరిస్తుంది. ముందుగా 2 కాళ్లను చాపాలి. ఓ కాలు ముడిచి ముడిచిన కాలును వెనుక పెట్టాలి. ముడిచిన కాలుపై నుంచి ఓ చేతిని మరో చేతిని వీపు వెనక నుంచి రెండింటినీ కలిపి పట్టుకోవాలి. ఈ ఆసనాన్ని నిరంతరం సాధన చేయటం వల్ల శరీరంలో ప్రధాన గ్రంథులు చైతన్యవంతమవుతాయి. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. పిల్లల్లో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.